బాగున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారు? కోనసీమ అనూష్ కిచెన్. ఈరోజు శుక్రవారం కదండి, ముక్కోటి ఏకాదశి గుడికి వెళ్ళి వచ్చాము. టిఫిను ఒక ఇడ్లీ ఉన్నాయండి, ఒక రేఖ అయింది పిండి. అందుకని సరికో 2 ఇడ్లీ తిని వేరే ఒక అట్టు వేసుకుంటున్నామండి. గోధుమ పిండి ఉల్లిపాయ ముక్కలు వేయకుండా అట్టు వేసాను. తేగలు చూపిస్తున్నాను చూడండి, మా కోనసీమ స్పెషల్. తేగలు చాలా చోట్ల ఉంటాయండి, కానీ ఇవి తంపడేసిన తేగలు అంటారు కదండి. తంపడంటే తేగలన్నీ కట్టలో మొత్తం ఒక 200 తేగలు, 300, 500 కూడా ఉంటాయండి. పెద్ద కుండ ఉంటుంది, దాన్ని పెద్ద కుండలు అంటారన్నమాట. అది సిటీ వాళ్ళకైతే తెలియదు. నేను కోనసీమలో చూశానండి, మా అత్తవారి ఇంటి దగ్గర పెద్ద కుండలో పెట్టి పైన అంతా ఇలా మూసేస్తారండి. పైన కుండ బోర్లించి లోపల పెట్టేసి ఆ కుండ పైన మంట వేస్తారన్నమాట. కొబ్బరాకులు అన్ని తాటాకులు కొబ్బరాకులు అన్నీ మంట వేసేస్తే కుండ అంతా బాగా వేడెక్కిపోయి ఇంకా బాగా కుండ అంతా ఎర్రగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు లోపల తేగలన్నీ ఉడికిపోయినట్టండి. అప్పుడు ఒక 2-3 గంటలకి నైట్ వేసేసారనుకోండి, ఉదయం తీస్తారన్నమాట. లేకపోతే పొద్దుట వేస్తే మధ్యాహ్నం తీస్తారు. అలా బాగా మగ్గిపోయి ఉంటాయండి తేగలు. అది తంపడ వేయటం అంటారండి దాన్ని. అంతేకాని ఇవి పొయ్యిలో పెట్టి కాల్చడం కాదండి. కరపండ్ల దుంపలు కూడా అలాగే చేస్తారేమో బహుశా. కరపండ్ల దుంపల గురించి అయితే తెలియదు, కానీ మా అత్తవారి ఇంట్లో తేగలు ఇలా వేయడం మాత్రం చూశానండి నేను. చూడండి ఎంత స్మెల్ బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.